ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా మీడియా కెమెరామెన్ అసోసియేషన్, ప్రజా సంఘాలు, ఏపీఈజే యూనియన్ల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ నేత గొట్టిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై వైసీపీ నేతలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారంతో జర్నలిస్టులపై దాడులకు దిగడం సరైనది కాదన్నారు. జర్నలిస్టులకి ఈ సమస్య వస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం ఏంటో అతి త్వరలో ప్రభుత్వానికి రుచి చూపిస్తామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు, జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. మీడియా కెమెరామెన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ధర్నా కార్యక్రమంలో నిన్న గత 2 రోజుల క్రితం జరిగిన నిన్న జరిగిన రాప్తాడులో సిద్ధం సభలో జరిగిన దాడికి ఆంధ్రజ్యోతి కెమెరామెన్ శ్రీకృష్ణపై దాడికి నిరంకుశ వైఖరి ఫలంగా ఇక్కడ ఈ కలెక్టరేట్ ఎదురు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ సందర్భంగా వాళ్ళందరి ఆధ్వర్యంలో అన్ని జర్నలిస్ట్ సంఘాలు అందరితో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 2019లో మీ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ మర్చి కూడా ఆ రోజు నా సొంత తమ్ముళ్ళు జర్నలిస్టులకు జర్నలిస్టుల పేదల పెన్నితి నేనే అన్నావు. అసలు నేను పరిగెత్తించి కాళ్ళతోటి, చెప్పులతోటి విపరీతంగా సెక్షన్ అయితే కొట్టి గాయపరిచారు సార్. దుర్మార్గం సార్ ఇది. మీరు ప్రెస్ మీట్ పెడతారు సార్, నేను రావాల్సిందే. ఓ సీఎం మీటింగ్ పెట్టాడు, మెయిల్ కవర్ చేయాల్సిందే. ఇన్విటేషన్ ఆల్రెడీ అక్కడ డిస్ట్రిక్ట్ మినిస్టర్ కూడా మాకు ఇన్విటేషన్ పంపించారు. మేము ఫోటో తీయడానికి వెళ్ళాం, కవర్ చేయడానికి వెళ్ళాము. ఆ సందర్భంలో 10 మంది వచ్చి ఫోటోగ్రాఫర్ కావాలని నిజంగా ఆ ఫోటోలో చూస్తే నిజంగా సార్, నిజంగా అసలు ఎవరైనా, అసలు మనిషి అనే వాళ్ళు ఎవరైనా చెల్లించిపోతారు సార్. ఆ విధంగా ఒకటి వీడియో కూడా చూడండి సార్ ఒకసారి. సార్ గాయాలు సార్ హక్కులన్నీ కాల రాసి ఈరోజు నిన్న సిద్ధం సభలో విచక్షణారహితంగా మీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు ఒక ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని అతను వీధులు నిర్వహించేందుకు వచ్చి ఫోటోలు తీస్తున్న సందర్భంగా ఎట్లా కొట్టారంటే ఒక మనుషులా కాకుండా ఒక పశువులా మీ నాయకులందరూ ప్రవర్తిస్తే ఈ విధంగా కొడతా ఉంటే రేపొద్దున రాబోయే 2024 ఎలక్షన్లో మీరు కూడా క్యాంపెయినింగ్ చేస్తారు. మేము కూడా చూస్తూ ఊరుకోము. ఇక రానున్న రోజుల్లో ఎన్ని సభలు నిర్వహిస్తావు, ఏం చేస్తాం కూడా మేమందరం కూడా పార్టీకేయులందరూ కూడా చూస్తూ ఉంటాము. వీటన్నింటినీ గమనించకుండా కూడా అధికార పార్టీ నాయకులు, అధికారులందరూ కూడా వైకాపా నాయకులకు తొత్తులుగా మారి ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరినీ కూడా జర్నలిస్టుల సంక్షేమాన్ని కాలి కింద తొక్కిపడేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవచ్చు భారతదేశంలో. ఎందుకంటే మనం 4.5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మనకు హెల్త్ కార్డులు లేవు, ఇళ్ల పట్టాలు లేవు. ఎవడైనా పేద జర్నలిస్ట్ ఎవరైనా ఇబ్బంది పడితే వాడిని ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సమస్యతోటి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మరి ఎందుకు నీకు మేము ఫోటోలు తీస్తే అంత కక్ష ఎందుకు? నీ నాయకులకి నీకు దమ్ముంటే రా, నీకు ఎక్కడ మేము విజువల్ ఉందో చూపిస్తాం, నీ నాయకులను రమ్మని చూపిస్తాం. అంతేగాని మేమేదో ఖాళీ కుర్చీలు తీసామని చెప్పి నువ్వేదో వేరే విధంగా ఇవన్నీ మీ నాయకులను పంపించి కొట్టించడాలు, నీ పాలనంతా రౌడీజంగానే తయారైంది. ఎందుకంటే ఇక నుంచి కూడా మేము ఇప్పటి వరకు కూడా సమాధానం పడ్డాం. సరే ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు అనుకున్నాం. కానీ ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఒక ఫోటోగ్రాఫర్ని ఆ విధంగా చూస్తే ఎంత బాధాకరంగా ఉందో అసలుకి మతి పోయే పరిస్థితిలో ఉంది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి కానీ ఎంత బాధాకరంగా ఉంటుంది. రెండో వాళ్ళు కూడా రేపొద్దున అక్కడ జరగవచ్చు, శ్రీకృష్ణ జరగవచ్చు. ఇవాళ ప్రకాశం జిల్లాలో ఉన్న జర్నలిస్టులు కూడా కొంతమంది మాకేంటన్నట్టుగా పట్టినట్టుగా ఉన్నారు. అదే మీకు జరిగితే మీకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. ఎవడైనా సరే మన దగ్గర వాడు వీడు విభేదం లేకుండా ఏ జర్నలిస్టులకైనా సరే, యూట్యూబ్ ఛానల్ అయినా, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైనా సరే, ఎవరైనా సరే
మనం అందరికీ కూడా ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇప్పటికైనా మిత్రులారా మీ అందరూ మేలుకోవాలా. ఈరోజు కూడా కొంతమంది సీనియర్లు అందరూ కూడా దూరంగా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరికి వచ్చిన సమస్య ఒకటే, మనందరి సమస్య ఒకటే. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని ముక్తఖండంతో మనందరం కూడా ఏకదాండిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు సంక్రాంతికి ఇళ్ల పట్టాలు ఇస్తాడంట. అయ్యా నీకు దండం పెడుతున్న ముఖ్యమంత్రి గారు, నువ్వు ఇళ్ల పట్టాలు మాకు దేవుడెరుగు, మా జర్నలిస్టుల సంక్షేమాన్ని నువ్వంతా కాపాడుతానని చెప్పున్నావు. ఆయన ఆల్రెడీ ఈ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వచ్చిన కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఈ రాష్ట్రంలో నేను చేయలేని ఉద్యోగము ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అందుకే నేను కూడా రాజీనామా చేస్తున్నానని మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కూడా చెప్పి ఆ పదవి బాధ్యతను తొలగించడం జరిగింది. అలాంటి సీనియర్ జర్నలిస్టులే ఇలా ఉంటే మరి జిల్లాలో ఉన్నటువంటి మాలాంటి జర్నలిస్టుల పరిస్థితి ఏమని కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా నాయకులు కానీ అట్లానే రాష్ట్రంలో నలుమూడుతున్నటువంటి జర్నలిస్టుల మీద కూడా దాడి జరిగితే మాత్రం ఎక్కడ మేము సహించబోము. ఇంకొక రేపు మాపు కూడా త్వరలో కూడా దీని మీద కన్నా శ్రీకృష్ణపై దాడిని ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుంటే మాత్రం మేము వాళ్ళని ఉపేక్షించేదే లేదు, మళ్ళీ ఎంతటికైనా పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గతంలో కూడా మీకు గుర్తు చేశాం. చీరాల్లో నాగార్జున రెడ్డి మీద దాడి జరిగితే ఎవరు వెళ్ళలేదు, మేము నిజాన్ని కమిటీ చేశాము, అక్కడికి వెళ్ళాము. అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా అది అనేక రకాలుగా మాయి ఉన్నాయి ఈ ఉన్నాయని చెప్పున్నాడు. అందుకు కూడా ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. జర్నలిస్టులు అందరం కూడా ఒకే దాటిగా నిలబడి ఐక్యంగా పోరాడి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కరించుకుంటాం. గతంలో సింగరాయకొండ సమస్య వచ్చినప్పుడు కూడా మనందరం ఐకమత్యంగా కలిసికట్టుగా ఉండబట్టే అప్పుడున్న డిపార్ట్మెంట్లు కూడా అమరావతి ఈనాడు రిపోర్టర్ను కూడా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురిచేసి మన ఇటీవల పల్నాడులో కూడా ఇంకా పల్నాడు అంటే కేర్ ఆఫ్, అసలు మనం అంటే లెక్కలేదు. మన వృత్తిని మనం నమ్ముకొని ఉన్నాం. మన వృత్తిని మనం రక్షించుకోవాలంటే మనందరి మీద కలిసికట్టుగా పనిచేసిన బాధ్యత ఎంతైనా ఉంది. అందువల్ల మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. రాబోయే రోజుల్లో ఎంత ఉద్యమానికైనా మనం అందరం సంసిద్ధంగా కలిపి ఉద్యమిద్దాం. ఇట్లాంటి దాడులను మళ్ళీ జరగకుండా అరికడదామని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రెడ్డి పాలన ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేసే విధంగా ఉంది. ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఈ రోజున ముఖ్యమంత్రి పాలన చేస్తూ ఉన్నాడు. దీని ఉదాహరణ అనంతపురం జిల్లాలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై విచక్షణ రహితంగా దాడి చేయడం అనేది మనం అందరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. అదే యూజువల్ ఇండియా వైడ్ కూడా రోల్ అవుతూ ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో పేదలకు రక్షణ లేదు, జర్నలిస్టులకు రక్షణ లేదు, ఒక పక్క ఉద్యోగులు కూడా ఈ పక్కన ఆందోళన చేస్తూ ఉన్నారు, వాళ్ళకి భద్రత లేదు. ఈ విధంగా రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి పాలన అరాచకాన్ని సృష్టించే విధంగా ఉంది. ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛను అతను ఒక మీడియా సంస్థ నడుపుతూ పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా జర్నలిస్టులపైన దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న ఇదే దాడి మీద మాజీ మంత్రి కొడాలి నాని కూడా మాట్లాడాడు. ఆయన మాటలు ఏదన్నా మాజీ మంత్రి ఒక ఎమ్మెల్యే రాష్ట్రంలో గుర్తింపు పొందిన నాయకుడు అతను ఏమన్నా గౌరవప్రదంగా మాట్లాడతారని చెప్పి అందరూ భావించాం. కానీ ఆ సభలో 10 లక్షల మంది జనాలు వచ్చున్నారు. జర్నలిస్ట్ వస్తే కొట్టమా? జర్నలిస్టే వాడిని కొట్టి వదిలేసాము. అదే రామోజీరావు, రాధాకృష్ణ వస్తే కిల్లు వచ్చేసి చంపేస్తామన్నట్టుగా ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా బహిరంగంగా మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో పాలన ఉందా అసలు? ఇది మరీ దారుణం. తక్షణమే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన దుండగులను నిజంగా అందరికీ గుర్తించారు, వాళ్ళపై కేసు నమోదు చేయాలి. అదేవిధంగా పబ్లిక్గా మీడియా వ్యవస్థ మీద మాట్లాడుతున్న కొడాలి నాని మీద కూడా కేసు నమోదు చేయాలి. ఈ ముఖ్యమంత్రి ఈ ఘటనపైన తక్షణమే స్పందించి చర్యలు చేపట్టకుండా ఉంటే మేము ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఇప్పటికే మేము రేపు గురువారం రోజు చలో అనంతపురానికి పిలిపివ్వడం జరిగింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశాము. ఈ 2-3 రోజుల్లోనే ముఖ్యమంత్రి స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఈ జరిగిన ఘటనని మనం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో వాళ్ళకి న్యాయం జరిగే వరకు బాధితుడికి మేము రోడ్లెక్కి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అండగా ఉంటాము, మేము పోరాడతాము, జర్నలిస్టుల హక్కులను మేము కాపాడుకుంటాము. ఈ వ్యవస్థలని పాలకులు ఎంత ధ్వంసం చేయాలని చూసినా ప్రజాస్వామ్య జర్నలిస్టుల మీద దాడులను అరికట్టి ఓ బాధ్యతాయుతంగా సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. సిద్ధం సభలో జరిగిన దాడి కెమెరామెన్ని కిలోమీటర్ నడిపించి కొట్టారు, కాలుతో తన్నారు, విచక్షణ రహితంగా తన్నడం చాలా బాధాకరమైన విషయము.
ఫోటోగ్రాఫర్లు ఏం చేస్తారండి, ఫోటోలు తీస్తారు అంతే తప్ప మేము ఇతరుల మీద మాకేమైనా కోపం ఏమైనా ఉంటుందా? మా వృత్తి ధర్మం మేము చేస్తాం, కానీ మేము ఎవరి మీద పోరాటాలు చేయం కదా. ఇది తీవ్రమైన చర్యగా భావిస్తూ ఈరోజు మా నిరసన తెలియజేశాము. వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇదే మా కోరిక. మా మీడియా కెమెరా అసోసియేషన్ తరఫున మేము అపోజ్ చేస్తున్నాం.